ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మీరు చేసిన పాపమంతా మా అన్నయ్య రికార్డ్ చేశాడు. ఈ వీడియో తీసుకుని వెళ్లి పోలీసులకిస్తే జీవితాంతం మీ ముగ్గురు జైల్లో చిప్పకూడు తినాలి. వద్దు వద్దమ్మా, దయచేసి అంత పని చేయకు. ఏదో తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చెయ్యం. ఆ వీడియో మాకు ఇచ్చేయమ్మా. ఇస్తే దాన్ని డిలీట్ చేసి ఈసారి నన్ను ఇంకెవరికో అమ్మాలని చూస్తారు, అంతే కదా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారు. ఈ వీడియో ఇవ్వను గాక ఇవ్వను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మర్యాదగా వీడియో ఇవ్వు, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? చంపుతావా? నా ఒంటి మీద చెయ్యి వేసి చూడు. నెక్స్ట్ మినిట్లో నువ్వు నీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటారు. ఏంటే బెదిరిస్తున్నావా? చందు, రే ఆగరా, రే ఆగరా. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసావంటే నిజంగానే మనం అందరం పోయి జైలు కూర్చోవాలి. మన మొహాలు కనీసం బెయిలిచ్చే దిక్కు కూడా లేదు. నువ్వు కాసేపు ఆగరా. అది కాదు నాన్న, అది వార్నింగ్ ఇస్తుంటే మనం వణికిపోవాలా? రే ఇప్పుడు మన పిలక తన చేతిలో ఉంది. ఆ ఆదిత్యగాడు చాలా ప్లానెడ్ గా మనల్ని ఇరికించాడు. ఇప్పుడు మనం తొందరపడితే మన జీవితం నాశనం అయిపోతుంది. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఏదో కకృతి పడి పొరపాటు చేశావమ్మా. ఈ ఒక్కసారి క్షమించేసి ఆ వీడియో డిలీట్ చేసేయమ్మా. చెయ్యదు మావయ్య. చెయ్యదు. ఒకవేళ నా చెల్లెలు డిలీట్ చేసినా నేను డిలీట్ చేయను మావయ్య. తనని బతిమిలాడో బెదిరించో మీరు తన దగ్గరున్న వీడియోని డిలీట్ చేసినా దాని ఒరిజినల్ వీడియో నా దగ్గరుంది. ఏంట్రా, ఏంటి బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదురా, మీరు చేసిన పనికి మీ ముగ్గురిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. రే, ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు కదరా, ఇదేనా ప్రేమంటే? రే, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని అన్యాయంగా అమ్ముకోవాలని చూస్తావా? రే, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అనయ్య, అనయ్య ఆగు. అనయ్య ఆగన్నయ్య. వీళ్ళెవరూ మనుషులు కాదు, మృగాలు. ఇలాంటి వాళ్ళని కొట్టి నువ్వు అపవిత్రం కావద్దు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావే? మీరింతకాలం నా చెల్లిని ఎలా చూసుకున్నారో ఇక నుండి నా చెల్లెలు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుంది. తనని ఇన్ని రోజులు ఎంత హింస పెట్టారో దానికి 10 హింస మీరు కూడా అనుభవించాలి. అమూల్య, నీ కసి తీరేంత వరకు వీళ్ళను ఒక ఆట ఆడుకోమ్మా. పొరపాటును కూడా వీళ్ళ మీద జాలి దయ లాంటివేమీ చూపించుకో. ఇంతకాలం నువ్వు అనుభవించిన నరకం ఎలా ఉంటుందో వీళ్ళకు కూడా అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదమ్మా. ఎవడన్నా నీ మాట కాదంటే చెప్పు, వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. చూడండి, నేను లేను కదా అని చెప్పి నా చెల్లెలికి ఏదన్నా అపకారం తలపెట్టారో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. నేను ఎక్కడున్నా నా చెల్లెల్ని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉంటాను. నేనిక్కడికి రాకుండా చూసుకోండి. వచ్చాను, మీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వస్తానమ్మా.